అద్దంకి నియోజకవర్గం అద్దంకి టౌన్ నుంచి వచ్చాము మేము. ఈరోజు ఎట్లా జరిగింది చంద్రబాబు నాయుడు మోడీ గారు? ఈరోజు చాలా సక్సెస్ఫుల్ మీటింగ్ ఇది 5 కోట్ల ప్రజల ఆంధ్రుల కళ మా సహకారంతో నరేంద్ర మోడీ, లోకేష్ బాబు, నారా చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ సహకారంతో మేమందరూ ఈ అమరావతిని నిర్మించుకుంటున్నాం. ఇది మన అమరావతి, మన రాజధాని. ఇది సవ్యంగా మేము ఈ 3 సంవత్సరాల్లో పూర్తి చేస్తామని అందరికీ పూర్తి నమ్మకం ఉంది. ప్రజలు కూడా మేము చాలా సహకరిస్తున్నాము, సహకారం చేస్తున్నాం. నరేంద్ర మోడీ ఇది కేంద్ర ప్రభుత్వం నుంచి మాకు చాలా దాదాపు ఇక్కడ రాజధాని రైతులు 29,000 కుటుంబాలు 34 వేల ఎకరాలు సహకరించారు. ఆనాడే 2014లో నవ్య ఆంధ్రప్రదేశ్ సమిష్టి కృషితో మా ప్రభుత్వం వస్తే మాకు ఒక ధైర్యం, మా దైవం, మా ధైర్యం, మా అమరావతి, మా రాజధాని. దానికి సహకరించి ఈరోజు ఈ మీటింగ్ సహకారం సక్సెస్ఫుల్గా అందరూ విజయవంతంగా రాష్ట్ర వ్యాప్తంగా 175 నియోజకవర్గాల నుంచి అందరూ ఎంతోమంది ప్రయాసపడి ఎంతోమంది ఉద్దేశంగా వచ్చి ఇది సక్సెస్ఫుల్ చేసాం మేము. అది మరి చూస్తే చంద్రబాబు నాయుడు గారు ఈ వయసులో కూడా 75 సంవత్సరాల వయసులో కూడా మన ఆంధ్రప్రదేశ్ ప్రజలకి మంచి రాజధాని కావాలని చెప్పేసి అమరావతిని ఏర్పరిచి మళ్ళీ దాదాపు 48,000 కోట్ల రూపాయలతో పనులు మొదలేశారు. దీన్ని ఎట్లా చూస్తారు? అది మాకు చాలా సంతోషమే. ఆయన అంత వయసు పైన కూడా ఆయన విజన్ 2047 విజన్, భావితరాల భవిష్యత్తు, దాని గురించి ఆయన పాటుపడుతున్నాడు. ఒక ఆంధ్ర రాష్ట్రం ఉండాలి మనకి. రాష్ట్రంలో భారతదేశంలో 29 రాష్ట్రాలు అంటే ఇప్పుడు 28 రాష్ట్రాలు. ఏ రాష్ట్రానికన్నా ఒక క్యాపిటల్ సిటీ ఉంది. మాకు ఆంధ్రప్రదేశ్కి రాజధాని అమరావతి ఉండాలని ఆయన సంకల్పంతో, ఆయన కృషితో, సమిష్టి కృషితో మేము కూటమి ప్రభుత్వం మేము సహకరించి అందరికి మాకు తోడ్పడారు. ఆయన ఆ వయసులో కూడా పాటుపడి ఆయన త్యాగానికి మేము మర్చిపోం. అభివృద్ధి ప్రదాత, స్వర్ణాంధ్రప్రదేశ్ సృష్టికర్త, నవ్యాంధ్రప్రదేశ్ సృష్టికర్త ఆయన మేము ఫాలో అవుతాం. ఆయన సహకారం మాకు ఉంది, నరేంద్ర మోడీ సహకారం ఉంది. ఆయన ఎంత వయసు పైనా కూడా నారా చంద్రబాబు నాయుడు ఆయన మేము రుణపడి ఉంటాం. ఈరోజు మాకు ఒక పూర్తి స్వతంత్రం వచ్చినట్టు మాకు అంత సంతోషంగా ఉన్నాం మేము. రాష్ట్ర నలుమూల ప్రాంతాల నుంచి ప్రజలు తరలి వచ్చారు. ఈ మీటింగ్ని మేము అందరూ సమిష్టిగా సక్సెస్ చేశాం, విజయవంతం చేశాం. I am from Jharkhand, but I work with Ministry of Education, Shiksha Mantralaya. Sir, how do you feel with this moment? Yeah, this moment I feel good that at least Narendra Modi ji is coming to Amaravati, and this capital is going to restart, which was not there for last 5 years. I stay in NID, so I have very good hope. If it will develop, there are a lot of people who are not from the state who would like to come and settle there. So that is a good thing, so which all should be proud of it. Only thing is I am stuck here in traffic. I have to go my home. So there are people waiting at my home. Sir, how to feel Chandrababu Naidu and Modi ji? It's good alliance. I think we have high hope from them that this city should develop like what he has told. Now people's capital, local capital, it should develop like that. Yeah, then it will be a good thing. If Naidu will come in the next 10 years, then it will be very positive for our city, for entire Amaravati. ఇప్పుడు మోడీ గారు చంద్రబాబు నాయుడు గారు జోడి అమరావతి అభివృద్ధికి ఏ విధంగా దోహదపడుతుందంటారు? ఎదురుంటేనే అభివృద్ధి అవుతుంది. మోడీ గారు సహాయం చేస్తేనే అవుతుంది. ఇప్పుడు పక్కన చూసుకుంటే చంద్రబాబు నాయుడు డెవలప్మెంట్కి మరో పేరుగా ఉన్నారన్న అండర్గా ఉన్నారు. ఆయన పెట్టుబడులు ప్రయత్నం చేస్తున్నారు. మరి ఎంతవరకు సక్సెస్ అవుతుందో తెలియదు. మరి మోడీ గారు కేంద్ర ప్రభుత్వ దీంట్లో మొత్తం ఆయన డెవలప్మెంట్ అవన్నీ కూడా డిజిటల్లో అనౌన్స్ చేశారు. మరి వస్తే మరి బాగా అభివృద్ధి చెందుతుంది. చంద్రబాబు గారు నాయకత్వంలో అమరావతి పూర్తి భావిస్తున్నారా? భావిస్తున్నారు. తప్పనిసరిగా ఆయనకి అవుతుంది, పూర్తి అవుతుంది. అంటే ఏ విధంగా అదే వాళ్ళకి సెంట్రల్ గవర్నమెంట్ సపోర్ట్గా ఉందనుకోండి, ఆటోమేటిక్గా అవుతుంది. అది మీరు ఎక్కడి నుంచి వచ్చారు? మార్కాపురం. చంద్రబాబు నాయుడు ఈరోజు మోడీ ఈరోజు శంకుస్థాపన చేశారు కదా, దాన్ని ఉపయోగించి సూపర్గా చెప్తారు. మీటింగ్ అయితే అన్ని త్వరలో 3 సంవత్సరాలు మొత్తం పూర్తి చేస్తామని మోడీ హామీ ఇచ్చారు. అంటే ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఏం హామీలు ఇచ్చారు? పోలవరం, చిన్నపిల్లల తర్వాత సంక్షేమ పథకాలన్నీ వదులుతాము. ఇప్పుడు చంద్రబాబు నాయుడు పరిపాలన ఎలా ఉంది? బ్రహ్మాండంగా
చెప్పినట్టు లోపల మీకు సభలో మీరు వచ్చినప్పుడు కానీ ఇక్కడ సభలో కానీ ఏర్పాట్లు ఏ విధంగా ఉన్నాయి? మొత్తం తినేదానికి నీళ్ళు ఉన్నాయి, పెరిగే ప్యాకెట్లు, మజ్జిగ ప్యాకెట్లు, నీళ్ళ ప్యాకెట్లు, ఆడ ఉండేదానికి కూలింగ్ మొత్తం ఇంకా మోడీ గారు ఏమన్నారు దాని గురించి? పవన్ కళ్యాణ్ గారు ఏమన్నా చెప్తారని? సార్ కాంతారావు గారు మీరు ఎక్కడి నుంచి వచ్చారు? ఈరోజు మీరు ఇక్కడ మోడీ గారు చంద్రబాబు నాయుడు గారు శంకుస్థాపన కోసం పునఃప్రారంభంగా వచ్చారు. దీన్ని ఎట్లా చూస్తారు మీరు? మేము చాలా ఆనందంగా రాజధాని ప్రోత్సాహం చేస్తున్నాడు. దీని గురించి మేము చాలా ఆనందంగా ప్రోత్సాహంగా వచ్చాము, కానీ సమయానికి వెళ్ళలేకపోయాము. ఇప్పుడు ఇంకా ముందుకు వెళ్తున్నాం. అది ఇంకా ముందుకు బాగా ఫ్లోటింగ్ బాగుందన్నమాట. ఉంది అంటే మాకు అక్కడ లేట్ అయిపోయింది. మేము వచ్చి ఉదయం 9కి వచ్చాము, మాకు వచ్చేసరికి దారిలో లేట్ అయిపోయింది ట్రాఫిక్ వల్ల. ఇంకా చాలా వెళ్ళాల్సింది ఉంది, కానీ చిన్నగా వెళ్తాను, నడిచి వెళ్తాను. ఇప్పుడు నడిచి వెళ్తాను అనమాట. ఇప్పుడు దాదాపుగా మోడీ గారు వెళ్ళిపోయినట్టున్నారు. వెళ్ళిపోయినా మాకు ఇబ్బంది లేదు, ఆ ప్రాంగణంకి వెళ్ళాలి మేము, అంతే. వెళ్ళి చూడాల్సింది. మరి పక్కమటేమో జగన్మోహన్ రెడ్డి ఏమో రాక్షస పాలన సాగుతుందని చెప్పేసి ఒక మాట అంటున్నారు. అవన్నీ కామన్, ప్రతిపక్షం అనేది కామన్. అదంతా ప్రతిపక్షం అనేక విధాలుగా చెప్తా ఉంటారు. అది మా ఈ పార్టీకైనా ఆ పార్టీకైనా ఓకే, చెప్పుకోదు కదా, ఎవరికైనా చెప్పుకోదు కదా. అది ఇప్పుడు ఇక్కడ మరలా మళ్ళీ అమరావతి అనేది పునఃప్రారంభమైంది. మా ఉద్యోగ అవకాశాలు ఎట్లా ఉంటుందని మీరు అనుకుంటున్నారు? మీరు ఉద్యోగ అవకాశాలు ఆల్రెడీ డిఎస్సి మెగా డిఎస్సి ఓపెన్ చేశారు చంద్రబాబు గారు. ఆల్రెడీ నోటిఫికేషన్ పడిపోయాయి. జనం చదువుకున్న వాళ్ళు డిఎస్సి బీడీ అంతా చేసిన ఎవరికి వాళ్ళే ఆటోమేటిక్గా ప్రిపేర్ అవుతున్నారు మెగా డిఎస్సికి. ఇక్కడ ఈ రాజధాని ఎలా ఉండబోతుంది అనుకుంటారు మీరు? ఫ్యూచర్లో మాకు చాలా అనుకూలంగా ఉంటుంది. ఇప్పుడు చంద్రబాబు నాయుడు వచ్చినాక పునఃప్రారంభం చేసి మన అమరావతి మనకు రాజధాని అని చెప్పేసి చేస్తున్నందుకు ఇక్కడ ఉన్న లోకల్ ప్రజలు చాలా ఆనందంగా ఉన్నారు. రావణమ్మ గారు చెప్పండి, ఈరోజు చంద్రబాబు నాయుడు గారు, మోడీ గారు, పవన్ కళ్యాణ్ గారు ఇక్కడికి వచ్చారు. దీన్ని ఎట్లా చూస్తారు? నాకు ఎంత ఉదయం పూట ఆకలి కూడా అనిపించాల. మీటింగ్లు, సభలు, జనాలను చూస్తే అంత బాగా నచ్చింది. ఈ 3 సంవత్సరాల్లో డెవలప్మెంట్ అయ్యిద్ది నాకు పూర్తి ప్రజల సహకారంతో పూర్తి అయిపోయింది. నారా చంద్రబాబు నాయుడు గారికి, నారా లోకేష్ బాబుకి, పవన్ కళ్యాణ్ గారికి, మోడీ గారికి ధన్యవాదాలు. ఇప్పుడు ఏంటి మనం చూసినట్టు చంద్రబాబు నాయుడు గారు ఈ యొక్క రాజధానిని నిర్మిస్తారని చెప్పి భావిస్తారా? భావిస్తున్నాం. ఇంకా 5 ఏళ్ళు కాదు, 10 ఏళ్ళు కాదు, మా చంద్రబాబు నాయుడు గారికి ఏం కూడా కాదు. ఆరోగ్యంతో ఇంకొక 5 సంవత్సరాలు కూడా ఆయన ముఖ్యమంత్రికి వస్తారు. ఆ తర్వాత మాకు లోకేష్ బాబు గారే వస్తారు అనుకుంటున్నాం. 42 సంవత్సరాల నుంచి పార్టీలో ఉన్నాం. మాకు ఉండటానికి ఇల్లు లేదు, స్థానం లేదు, ఏమి లేదు. 6 పిల్లలు ఉన్నాం. పిల్లల్ని చదివించుకోవడం మాకు ఒక ధైర్యం, ఒక ఖుషి, పట్టుదల. పిల్లల భవిష్యత్తు గురించి మేము పోరాడుతున్నాం. మా భార్య భర్తలు మేము ఎంతగానో కష్టపడుతున్నాం. మమ్మల్ని గుర్తించాలని మనస్ఫూర్తిగా అనుకుంటున్నాం సార్. ఆంధ్రుల రాజధాని అమరావతి, 5 కోట్ల ఆంధ్రుల కలల రాజధాని మన అమరావతి మళ్ళీ పునఃప్రారంభించుకోవడం ఎంతో ఆనందదాయకం. ఈరోజు భారతదేశ ప్రధానమంత్రి వర్యులు అయినటువంటి శ్రీ నరేంద్ర మోదీ గారు ఆశీస్సులతో మన చంద్రబాబు గారి నాయకత్వంలో సంపూర్ణమైన అత్యద్భుతమైన ఈ ప్రజల రాజధాని ఎంతో వైభవోపేతంగా మన అమరావతి పునఃప్రారంభించుకోవడం చాలా ఆనందదాయకం. ఈ అమరావతి ఇక్కడ పెట్టడం వల్ల రాష్ట్ర నలుమూల నుంచి ఎక్కడి నుంచి వచ్చినా కూడా సచివాలయం మధ్యలో ఉండడం వల్ల ఎంతో ఉపయోగకరంగా ఉంటుంది. అదేవిధంగా ఈ అమరావతి డెవలప్ చేయడం వల్ల మన ఆంధ్రప్రదేశ్లోని 26 జిల్లాల్లోని నిరుద్యోగ యువతకు కల్పవల్లిగా, ఉద్యోగాలు కల్పించే కల్పవల్లిగా ఉంటుంది. అదేవిధంగా ఈ అమరావతి పునఃప్రారంభం సభలో మన యొక్క చంద్రబాబు గారు, మోడీ గారి యొక్క హామీ ఇచ్చారు. 3 సంవత్సరాల్లో ఈ యొక్క రాజధానిని పూర్తి చేసి మరలా మన భారతదేశ ప్రధానమంత్రి అయినటువంటి నరేంద్ర మోదీ గారి చేతుల మీదుగానే ఈ యొక్క రాజధానిని ప్రారంభించుకుంటామని చెప్పారు. అంటే ఈ రాజధానిని సంపూర్ణంగా పూర్తి చేసి మళ్ళీ నరేంద్ర మోదీ చేతుల మీదుగానే పూర్తి చేసే అంత 3 సంవత్సరాలు త్వరగా కష్టపడి ఈ రాజధానిని కడతామని తెలియజేశారు. ఈ యొక్క అమరావతి ఇప్పుడున్న ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సిటీగా ఎంతో వైభవపేతంగా ఉండబోతుంది. అదేవిధంగా మొన్న 2 రోజుల్లోనే చూసుకుంటే అమరావతిలో మన యొక్క చంద్రబాబు గారు హైదరాబాదులో కట్టినటువంటి హైటెక్ సిటీతో పాటు ఇక్కడ కూడా క్వాంటమ్ సిటీ కట్టబోతున్నారు. క్వాంటమ్ వ్యాలీని
వచ్చే 2026 జనవరి 1వ తారీఖు నుంచే కార్యకలాపాలు ప్రారంభించడానికి ఎంతో ముందు చూపుతో ప్రణాళికాబద్ధంగా క్వాంటమ్ వ్యాలీని ఏర్పాటు చేయడానికి ముందుగా ఉన్నారు. ఈ క్వాంటమ్ వ్యాలీ ఏర్పాటు చేయడం వల్ల మన యొక్క అమరావతి ప్రపంచ నలుమూలల నుంచి వచ్చే దిగ్గజాలందరికీ కూడా ఒక స్వర్గధామంగా నిలవబోతుంది, ఒక చిరునామాగా అవ్వబోతుంది. ఇప్పటి వరకు అమరావతి అంటే ఎక్కడుందో తెలియని వ్యక్తులకు కూడా ప్రపంచ పటంలో మన అమరావతి నిలిచే రోజు అతి తొందరలోనే ఉంది. మన యొక్క ఆంధ్రప్రదేశ్లో ఉన్న ప్రతి ఒక్కరూ కూడా సొంత ఇంటిని నిర్మించుకుంటారు. అదేవిధంగా మన ఆంధ్రప్రదేశ్కు సొంత ఇంటి నిర్మాణం లాంటి ఈ అమరావతిని పునఃప్రారంభించుకోవడం ఎంతో ఆనందదాయకం, గౌరవం, శుభసూచకం, శుభప్రదం, శుభదాయకం. థ్యాంక్ యూ. చెప్పండి అమ్మా. ముందువారిపల్లి సాలేపురం మండలం అండి. మీరు చెప్పండి, దేనికోసం వచ్చారు? మీటింగ్ కోసం వచ్చినాం మేము. మాకు పంపించిన బాగానే ఎంపీ గారు పంపించారు. బస్సులు అయ్యి సౌకర్యాలు కూడా మాకు బాగానే జరిగినాయి. బస్సు ఎక్కిన కాడి నుంచి కూల్ డ్రింక్లు కానీ టిఫిన్లు కానీ మొత్తం బాగా మొత్తం మధ్య ప్యాకెట్లు కానీ మొత్తం ఇచ్చారు. పులిహోర ప్యాకెట్లు కానీ ఏ లోటు లేదండి మాకు. బస్సు ఎక్కిన కాడి నుంచి బాబు గారు మళ్ళీ ఇక్కడ అమరావతిని మళ్ళీ కావాలనే అందరం కావాలనే ఎంత దూరం నుంచి కూడా వచ్చింది. మేము అందరం కావాలని అనుకుంటున్నాం. మా బాబు గారు రావాలి, బాగుపడాలి జనం. దానికోసమే మేము అంత దూరం నుంచి కూడా అనుకున్నాం. ఇక్కడ నుంచి వచ్చారు. అంటే మీరు ఇప్పుడు రాబోయే 4 సంవత్సరాలు ఎట్లా ఉంటుంది అనుకుంటున్నారు? బాగానే ఉంటుందండి. బాగుంటుందనేగా, బాగా ఆయన జాతరనేగా మేము చాలా శ్రమ పడుతుంది కూడా ఎవరి వాళ్ళని. ఆయన మళ్ళీ మళ్ళీ మాకు కావాలని మేము అందరం కోరుకుంటాం. ముండ్రువారిపాలెం శాలాపురం మండలం ఇన్నికొండ నియోజకవర్గం జీవి ఆంజనేయ తాలూకా చీప్ తాలూకా. ఇప్పుడు మీరు ఇక్కడికి వచ్చారు కదా, ఇప్పుడు మోడీ గారు చంద్రబాబు నాయుడు గారు పనులు మళ్ళీ పునఃప్రారంభిస్తారు. దాదాపు 58,000 కోట్ల రూపాయలు. దీన్ని ఎట్లా చూస్తారు మీరు? మేము చాలా సంతోషంగా ఉన్నామండి. చాలా సంతోషంగా మా ఊరు నుంచి దగ్గర ఒక్కొక్క ఊరికి ఒక బస్సు ఇస్తే 2 బస్సులు వేసుకొని వచ్చాం మేము. ఆల్రెడీ వాళ్ళు గవర్నమెంట్ ఒక బస్సు 50 మంది, మేము 100 మంది వచ్చాం. 2 బస్సులు వచ్చాం. 2 బస్సులు ఆల్రెడీ ఆగి ఉన్నాయి. ఇంతవరకు నడవడానికి కూడా మాకు అవకాశం లేకపోయినా కానీ కేవలం వాళ్ళు నిలబడ్డ ప్రాంగణం చూడటానికి కోసం, వాళ్ళు శంకుస్థాపన చేసింది ప్రభుత్వం చేసింది కోసం చూడటానికి కోసం ప్రత్యేకంగా వచ్చాం. వాళ్ళు మీటింగ్లోకి వెళ్ళడానికి మాకు అవకాశం లేదు, వెళ్ళిపోయారు. మోడీ గారు వెళ్ళిపోయి, చంద్రబాబు మొత్తం వెళ్ళిపోయారు. కానీ కేవలం ఇక్కడి నుంచి నడుచుకుంటూ వెళ్ళి ఆ ప్రాంగణం చూసి సంతోషంగా వెళ్ళడం కోసం మేము దగ్గర 100 మంది జనం నడుచుకుంటూ వెళ్ళిపోతామండి. చంద్రబాబు నాయుడు గారు, మోడీ గారు అమరావతి పల్లె మళ్ళీ పునఃప్రారంభిస్తారు. దీన్ని ఏ విధంగా చూస్తారు? ఈ రాష్ట్రానికి ఒక వెన్నుముక లాంటిది అని కూడా చెప్పడానికి భారతదేశంలో మరి గర్వించదగిన వ్యక్తిగా మరి మోడీ గారు కూడా ఈ రాష్ట్రానికి, తెలుగు రాష్ట్రాల మధ్య ప్రేమ ఎంత ఉందనేది చూడటానికి కూడా ఇది ఒక నిదర్శనం అనుకోవాలి. యావత్ భారతదేశంలో కూడా ఆయన చేసేటువంటి పనులు మరి గర్విస్తున్నాయి. మరి ఆంధ్రప్రదేశ్లో చంద్రబాబు నాయుడు గారి కృషి, మరి ఆయన కళలు, మరి అమరావతి కళల్ని నెరవేర్చడానికి మళ్ళీ ఆయన చేసిన కృషి ఎంతోమంది ప్రజలు మరి ఎంతో ఆనందదాయకంగా ఉత్సవంగా జరుగుతుంది. ఇంతటి మండుడి ఎండలో కూడా ఎక్కడెక్కడి నుండో కూడా వస్తే ఆడవాళ్ళు ఎక్కువగా మహిళలు ఈ రాష్ట్రానికి అభివృద్ధి చేసినటువంటి కృషి చంద్రబాబు గారిని మరవలేనిది అనుకుంటూ ఇంతటి ఎండల్లో కూడా వచ్చినటువంటి వారు యావత్ మహిళలందరికీ కూడా మరి చంద్రబాబు గారి తరఫున కూడా మరి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. రానున్న రోజుల్లో చరిత్రలో చెప్పుకునేటువంటి దేశంలోనే మొదటిగా చూపించేటువంటి పరిస్థితి కనపడుతుంది అమరావతి రాజధాని అని. చంద్రబాబు నాయుడు గారి కళలు పూర్తిగా సాధకం అవ్వాలని కోరుకుంటూ మరి నిరంతరం కూడా మోడీ గారి ఆశీస్సులు ఈ ఆంధ్రప్రదేశ్ మీద, తెలుగు ప్రజల మీద ఉండాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటాం. మరి పక్కన చూసినట్లయితే ఈ వయసులో కూడా చంద్రబాబు నాయుడు గారు మన రాష్ట్ర రాజధాని గురించి ఆ విజనరీ, ఆ ఉత్సాహం ఏ విధంగా వచ్చిందంట? ఆయన ఒక ప్రజల కోసమే జీవించే వ్యక్తిగా, మరి ఈనాడు యువకుడు ఆయన ఒక విధంగా చెప్పాలంటే, వీడు మాకు 50 ఏళ్ళ వయసు వచ్చినా కూడా కనీస సభా ప్రాంగణానికి ఈ అగ్గిలో చేరుకోలేని పరిస్థితి. మరి ఆయన రాష్ట్రమే కాదు దేశంలో కూడా ఎక్కడ మారుమూల ప్రాంతానికి కూడా తిరిగి మరి ఆయన చేసేటువంటి కృషిని మరి చరిత్రలో కూడా మరువలేని విషయాలు. మరి ఆయనకి ప్రజల్లోనే ఉంటూ నిరంతరం 75 ఏళ్ళ వయసులో ఇప్పుడు ఎక్కడో కూడా మూల కరకూర్చున్నటువంటి పరిస్థితి వయసు. అట్లాంటి పరిస్థితుల్లో కూడా మరి ఒక యువకుడిలాగా భారతీయ పౌరుడు, భారతీయ యువకుడు అనడానికి ఎటువంటి సందేహం లేదు. ఇది ఆశ్చర్యం కాదని చెప్పడానికి ఇది ఒక గర్వకారణమైనటువంటి విషయం.
మరి పక్కన చూసినట్లయితే చంద్రబాబు నాయుడు గారు ఈ మన అమరావతిని పూర్తి చేస్తారని భావిస్తున్నారా? పూర్తిగా చేస్తారని భావిస్తున్నాం. కానీ ఆయన చేసే పరిస్థితుల్లో ఈ అమరావతి ఎవరు వచ్చినా కూడా కంపల్సరీగా చేయాలనే ఒక ఆమోదాన్ని తీసుకొచ్చి ఆయన పూర్తి స్థాయిలో ఏ రాజకీయ నాయకుడైనా సరే నాకు తెలిసి మళ్ళీ కూడా నిరంతరం ఈ పార్టీయే ఉంటుంది. ఈ కూటమి ప్రభుత్వం ఉండి ఈ రాజధాని కంప్లీట్ అయ్యేంత వరకు ఏ నాయకుడు కూడా ఏ ప్రతిపక్షం కూడా మళ్ళీ రావడానికి అవకాశం లేదు. పూర్తయ్యేంత వరకు ఎవరు కూడా ఆయన ఓడించలేరు ఈ కూటమి ప్రభుత్వాన్ని. మీ పేరేంటండి? నా పేరు వెంకటేష్ సార్. మీరు ఏం చేస్తారు? మీరు వ్యవసాయం. అంటే మీరు ప్రెసిడెంట్ మాజీ ప్రెసిడెంటా? చెప్పండి. మీరు ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు మోడీ గారు ఇక్కడ ఈరోజు శంకుస్థాపన చేశారు. పనులకి మళ్ళీ పునఃప్రారంభం మాకు చాలా ఆనందం. చంద్రబాబు నాయుడు గెలవటం, మోడీ రావటం మాకు ఎంతో ఆనందంగా ఉంది. మాకు చెప్పుకునేది కాదు ఇక ఆనందం అంతా. అది అంత ఆనందంగా ఉంది మాకు. ఇప్పుడు మనకి ఇది ఎంతో ఆనందంగా ఉంది. మాకు ఇప్పుడు చెప్పుకునేది కాదు, అంత ఆనందంగా ఉంది. దేనికైనా ఆనందంగా ఉంది చెప్పండి. మాకు ఇటు పరిపాలన, ఇక్కడ రాజధాని కానీ అటు పోలవరం కానీ మాకు ఊళ్ళో ఒక తగాదలు లేకుండా అన్నిటికీ నెంబర్ 1గా ఉంది. అంత బాగుంది ఇప్పుడు పరిపాలన. ఎక్కడ ఏమి లేదు, అంత సైలెంట్ గా నెంబర్ 1గా ఉంది. హాయిగా ఉంది, నిద్రపోతున్నారు ప్రజలు హాయిగా. బంగారం ఇక్కడ పంటలు పండి అన్ని బాగుంది. మీకు ఇప్పుడు వచ్చే ఏర్పాట్లు ఎలా ఉన్నాయి? అన్ని బాగున్నాయి. అన్ని ఏర్పాట్లు మాకు బాగానే ఉన్నాయి. నెంబర్ 1గా ఉంది. నా పేరు మందాల తిరుపతి రామారెడ్డి. నేను ఎంఆర్పిఎస్ ఏలూరు జిల్లా గౌరవ అధ్యక్షుడిని. గౌరవ మందా కృష్ణమాది గారి నాయకత్వంలో మేము పనిచేస్తున్నాం. గౌరవ మందా కృష్ణమాది గారు గత ఎన్నికల్లో మరి కూటమికి మద్దతు ఇచ్చిన ప్రకారంగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల్లో అధికారంలోకి వచ్చారు. మాకు మాట ఇచ్చిన ప్రకారంగానే మాకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఎస్సీ వర్గీకరణ చేసి మాదిగా కులాలకు న్యాయం చేశారు. మా కృష్ణమాది గారి తదుపరి నిర్ణయం మీద మేమంతా మళ్ళీ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు మా కృష్ణమాది గారు అలా చెప్తే మేము అలా నడుచుకోగలమని మీకు తెలియపరుస్తున్నాను. ఈరోజు జరిగిన మీటింగ్లో ప్రధానమంత్రి గారి ప్రోత్సాహంతో చంద్రబాబు నాయుడు గారు రాష్ట్ర అభివృద్ధి చేస్తారని 99% మేము నమ్మకంతో ఉన్నాము. చేస్తారని మాకు ఒక లక్ష్యం కూడా ఏర్పడింది. మనం పక్కన చూసుకుంటే చంద్రబాబు నాయుడు దాదాపు మాదిరికి సన్నిహితంగా ఉంది. మొట్టమొదటిగా దేశంలో వర్గీకరణ జరిపింది ఆయన. ఇప్పుడు మొన్న కూడా మన ఆంధ్రప్రదేశ్లో వర్గీకరణ కూడా ఇచ్చేశారు ఆయన గారు. దీన్ని ఎట్లా చూస్తారు? ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాలు, తమిళనాడు, కర్ణాటక, కేరళలో కూడా వర్గీకరణ అమలవుతుంది. చేశారు అన్ని రాష్ట్ర ప్రభుత్వాలు. దాదాపు 10 రాష్ట్రాలు నడుస్తూ ఉంది ఇది. కనుక మా 30 ఏళ్ల ఉద్యమంలో ఎవరు చేయని విధంగా నరేంద్ర మోడీ గారు, గౌరవ చంద్రబాబు నాయుడు, మరి ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు, ఇతర ప్రభుత్వ రంగ ప్రజా సంఘాలు అందరూ కూడా మాకు మద్దతు ఇచ్చిన ప్రకారంగా మాకు వర్గీకరణ చేసి పెట్టారు. కనుక మా చిరకాల స్వప్నం నెరవేరింది. కనుక మా కృష్ణమాధవ్ గారు ఏ విధమైన ఆదేశాలు మాకు ఇస్తే మేము దాన్ని ఫాలో అవుతాము. ప్రభుత్వానికి అనుకూలంగా మేము ఉంటాం. ఓ పక్కన చూస్తే చంద్రబాబు నాయుడు పరిపాలన ఎలా ఉంది? చంద్రబాబు నాయుడు గారి పరిపాలన సంవత్సరాల కాలంలోనే చెల్లించిన మొగ్గలో తొడిగినట్లుగా ఉంది. మాకు ఆశ పెరిగింది ఈ రాష్ట్రం బాగుంటుంది అని. మాదిగ కులాల్లో కూడా ఉద్యోగాలు రావడానికి మెగా డిఎస్సీ తీస్తున్నారు. దాని ప్రకారం కూడా మాకు చాలామంది ఎస్సీ కులాల్లో ఉత్సాహం, ధైర్యం ఏర్పడింది. నా పేరు పెనుబైన రమేష్ అండి. మా దెందులూరు నియోజకవర్గం, పెదవేయి మండలం. నేను భారతీయ జనతా పార్టీ పెదవేయి మండల అధ్యక్షుడిని. గతంలో 10 సంవత్సరాల క్రితం నరేంద్ర మోదీ గారు ఇదే ప్రాంగణానికి వచ్చి భూమి పూజ చేసి కార్యక్రమాన్ని నిర్వహించి వెళ్ళారు. మళ్ళీ 5 ఏళ్ళు అలా నిదానంగా సాగినటువంటి నిర్మాణాలు సడన్గా మళ్ళీ ఆగిపోవడం, మళ్ళీ 10 సంవత్సరాల తర్వాత మళ్ళీ నరేంద్ర మోదీ గారి చేతుల మీదుగానే ఇంత ఘనంగా ఈ కార్యక్రమం ఏర్పాటు చేయడం, ఇది మళ్ళీ నిర్మాణానికి పురుడు పోసుకోవడం. ఈ రాజధాని దేశంలోనే గొప్ప రాజధానిలో 5 రాజధానుల్లో ఒక రాజధానిగా నిలబెడతానని మన పవన్ కళ్యాణ్ గారు, చంద్రబాబు నాయుడు గారు మాట ఇచ్చారు. అదే ప్రకారంగా నరేంద్ర మోదీ గారు కూడా ఆయన సహకారాన్ని అందిస్తున్నారు. మేము ఖచ్చితంగా ఆంధ్ర ప్రజలంతా నమ్ముతున్నాము. నరేంద్ర మోదీ గారి సహకారంతో మన చంద్రబాబు నాయుడు గారు కావచ్చు, డిప్యూటీ సీఎం మన పవన్ కళ్యాణ్ గారు కావచ్చు, ఈ రాజధాని ఏ ఆంధ్రుడైతే కళ రాజధానిగా అనుకుంటున్నారో ఆ స్థాయిలో దీని నిర్మాణం జరుపుతారని మనస్ఫూర్తిగా. ఇప్పటికీ మనం చూసినట్టు ఈరోజు సభలో మోడీ గారు ఏం మాట్లాడారు, చంద్రబాబు నాయుడు
మోడీ గారు చంద్రబాబు గారు కూడా మాట్లాడింది అదే, ఈ నిర్మాణాలు ఇలాగే కంటిన్యూ జరిగినట్టయితే ఈ పాటికే కంప్లీట్ అయిపోయాయి అనేసి అన్నారు. మధ్యలో ప్రభుత్వం మారడం వల్ల ఈ ఆగిపోయింది. ఈసారి తప్పకుండా అతివేగంగా ఈ నిర్మాణాన్ని అందరూ ఆశించినంత దానికన్నా గొప్పగా నిర్మాణం అనేసి అన్నారు. చంద్రబాబు నాయుడు గారి యొక్క ఈ వయసులో కూడా ఈ విధంగా మన యొక్క రాష్ట్రం గురించి, మన రాజధాని గురించి తపన పడుతున్నారు. దీని మనం చాలా గొప్పగానే అనుకోవాలండి. కేవలం రాజకీయ నాయకుడు, పార్టీకి సంబంధించిన నాయకుడిగానే కాకుండా వాస్తవంగా ఇంతమంది 5 కోట్ల మంది ప్రజలకి నాయకుడిగానే అనుకోవాలి. ఆయన ఒక సొంత ఇంటిని నిర్మాణం చేసుకుంటున్నట్లయితే ఈ వయసులో కూడా ఆయనకి రాజకీయం చేయవలసిన అవసరం లేదు. కేవలం ఇన్ని సంవత్సరాలుగా ఆయన ముఖ్యమంత్రిగా చేసినందుకు, ప్రతిపక్ష నాయకుడిగా చేసినందుకు ఆయన చివరి కలగా దీన్ని నిర్మాణం చేసి ఆయన రిటైర్ అయ్యే ఆలోచనలు ఉన్నారని. ఇప్పుడు వీళ్ళ యొక్క నాయకత్వంలో అమరావతి పూర్తవుతుందని భావిస్తాను. తప్పకుండా 3 సంవత్సరాల్లో పూర్తి చేస్తా అన్నారు. 3 సంవత్సరాల లోపే పూర్తి చేస్తారని అంటున్నారు. పక్కన చూస్తే రాష్ట్రం అప్పుల్లో ఉంది. జగన్మోహన్ రెడ్డి గారు వెళ్తే చాలా అప్పులు చేసేయలేదు. ఇటువంటి పరిస్థితుల్లో మన రాజధాని నిర్మాణం సాగుతుందని భావిస్తున్నాను. మీరు అప్పులు అవ్వడం అంటే ఏం లేదండి, ఆదాయం లేకపోవడం వల్ల అప్పులైనవి. ఖచ్చితంగా వీళ్ళు ముగ్గురు కలిపి ఆదాయాన్ని అప్పులు లేకుండా చేస్తారు, నిర్మాణం కూడా చేస్తారు. ఖచ్చితంగా కేంద్ర ప్రభుత్వం సపోర్ట్ తీసుకుని ఈ రాజధాని నిర్మాణం అనేది ఖచ్చితంగా చేస్తారు. అప్పులు అనేవి ఇంకొక 10 ఏళ్ళలో అన్నీ క్లియర్ అయిపోతే మనమే నిల్వలో ఉంటామని ఆశిస్తున్నాం. బద్రి ఎక్కడి నుంచి వచ్చారు మీరు? కళ్యాణం తాలూకు చిత్తూరు మండలం లక్ష్మణపల్లి గ్రామం. సార్, ఈ రోజుకి మనం చూసాము చంద్రబాబు నాయుడు గారు, మోడీ గారు విజయవాడ వచ్చారు. మరొకసారి అమరావతిని పునఃప్రారంభించారు. దాదాపు 54 కోట్ల రూపాయల పనులు ఈరోజు స్టార్ట్ చేస్తారు. దీన్ని ఎట్లా చూస్తారు? సంతోషంగా చూస్తున్నాం. మాకేమంటే ఇంకొక 5 ఏళ్ళు గెలిస్తే చంద్రబాబు పూర్తిగా డెవలప్మెంట్ అవుతుందని కోరిక సార్. అంటే 5 సంవత్సరాల్లో గత 5 సంవత్సరాలు చూసుకుంటే చాలా వెనకబడింది, అప్పుల్లో పడింది. ఇటువంటి పరిస్థితుల్లో మన చంద్రబాబు నాయుడు గారు మన రాజధాని పూర్తి చేయాలని మీరు భావిస్తున్నారు మీరు? సార్, అంతకుముందు 2014 వరకు చంద్రబాబు డెవలప్మెంట్ చేసినారు కొంచెం చేతనైంది మాత్రం. 2019 నుండి 2024 వరకు వాళ్ళంతా అంశంలో ప్రజావేదిక ఉండి ఇక్కడ 900 కోట్లతో కట్టించిన ప్రజావేదికను కూల్చినారు. అట్లా కూల్చుకుంటే పోతే ఏ ప్రభుత్వం నిలబడదు. ఇప్పుడు మంచి చంద్రబాబు పరిపాలన, మోడీ గారి పరిపాలన ఇద్దరు బాగుంది. రాజధాని డెవలప్మెంట్ అవుతుంది మన కోరిక ఉంది. ఇంకా 5 సంవత్సరాలు కాకుండా ఇంకా 10 సంవత్సరాలు ఉంటే ఇంకా డెవలప్మెంట్ అవుతుందని కోరిక సార్. అంటే ఈరోజు చంద్రబాబు నాయుడు గారు, మోడీ గారు ఇక్కడ వచ్చారు. వాళ్ళు ఏం చెప్పారు? వాళ్ళు చేస్తామని చెప్పినారు సార్. ఇదే మోడీ గారు మనకి ఇచ్చింది అమౌంట్ అంతా ఈరోజు రిలీజ్ చేశారు. ఈ రాజధాని శంకుస్థాపన చేసినారు, శంకుస్థాపన చేశారు. ఇంతకుముందు 2015లో చేసినారు, ఇప్పుడు 2025లో చేసినారు. అంటే ఈ అవకాశం సద్వినియోగం చేసుకోవాలని మా కోరిక సార్. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు మా రాజధానిని పూర్తి చేస్తారని భావిస్తున్నారా? పూర్తి చేస్తాడని మనకు నమ్మకం ఉంది, చేస్తాడు. అటువంటి నాయకుడు ఇంక ఎవడూ లేడు ఈ అమరావతిలో చేసే నాయకుడు ఎవడూ లేరు సార్. విజన్ నాయకుడు చంద్రబాబు అంటే ఒక రామరాజ్యం ఉన్నట్ల చంద్రబాబు నాయుడు అవుతుంది. ఇంకెవరి వల్ల కాదు ఈ రాజధాని చేసేది. అంటే మన దగ్గర చూసినట్టయితే చంద్రబాబు నాయుడు గారు ఒక యువకుడిలాగా మన రాష్ట్రం యొక్క రాజధాని గురించి పరితపిస్తున్నారు. దీన్ని ఎట్లా చూస్తారు సార్? ఆయన 24 గంటలు పనిచేసే వ్యక్తి సార్. ఆయన అంత విజయన్ నాయకుడు ఎవరు లేరు. 24 ఏదో చెప్పినారు సార్, 47 అట్లే ఉంటుంది సార్. ఇది 47 వరకు బ్రహ్మాండంగా చేస్తాడే మా కళ. నా పేరు మురళి, నాది కళ్యాణదుర్గం నియోజకవర్గం. మేము ఈరోజు అమరావతి పునర్నిర్మాణ శంకుస్థాపన కోసం ఇది చూసాండి. చాలా అద్భుతంగా పునర్నిర్మాణం అనేది ప్రారంభోత్సవం చేయడం జరిగింది. చంద్రబాబు నాయుడు, నరేంద్ర మోడీ, పవన్ కళ్యాణ్ గారి ముగ్గురు కూటమి ప్రభుత్వం నిర్ణయం పునఃప్రారంభం చేయడం చాలా సంతోషంగా ఉంది. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు మన రాజధానిని ఏ విధంగా అభివృద్ధి చేయాలనుకుంటున్నారు? ఈ అభివృద్ధి వల్ల మన రాష్ట్రానికి ఏ విధంగా మీరు చెప్తున్నారు? చంద్రబాబు నాయుడు గారు ఈ అమరావతి రాజధాని నిర్మాణం గత 3 సంవత్సరాల్లో మెయిన్ బిల్డింగ్స్ ఏమున్నాయో అవన్నీ పూర్తి చేశానని ఈరోజే సభలో మాట ఇవ్వడం జరిగింది. ఈ అమరావతి నిర్మాణం వల్ల భావితరాల భవిష్యత్తుకు చాలా బాగుంటుందని చెప్తున్నాను. మేమైతే కళ్యాణదుర్గం నుంచి మా అమరావతి రాజధానికి ఇక్కడికి రావడానికి చాలా టైం కూడా పడుతుంది. కాబట్టి గతంలో 2014లో మోడీ గారు వచ్చి ఇక్కడ శంకుస్థాపన చేసిపోయినాడు. అవే బిల్డింగ్సే ఉన్నాయి. సచివాలయం కావచ్చు, హైకోర్టు కావచ్చు, ఇతర బిల్డింగ్లన్నీ తొలి దశలో ఉండేటివి అలానే ఉన్నాయి. ఇప్పుడు పునర్నిర్మాణం జరుగుతుంది. ఈ 3 సంవత్సరాల్లో మెయిన్ బిల్డింగ్స్ ఏమున్నాయో అవైతే
3 సంవత్సరాల్లో కంప్లీట్ చేస్తానని చంద్రబాబు నాయుడు గారు మాట ఇచ్చారు. ఆయన మాటకు కట్టుబడి పునర్నిర్మాణం చేస్తాడని మేమైతే చాలా సంతోషంగా ఉన్నాం. ఇప్పుడు ఏదో పక్కన చూసుకుంటే రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు గారి పరిపాలన ఉందనుకుంటున్నారు. రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు పరిపాలన అనేది ఏ విధంగా ఉందంటే చాలా సూపర్గా ఉంది. మాకైతే మా కళ్యాణదుర్గం ప్రాంతంలో అయితే మాకు విన్ పవర్ అనేది తెచ్చినాడు గత 2014లో. మాకు అసలు విన్ పవర్ అనేది ప్రాజెక్ట్స్ ఏమి మా కళ్యాణదుర్గం నియోజకవర్గంలో ఏం లేదు, మాది బార్డర్ ఏరియాస్. కానీ మాకు చంద్రబాబు నాయుడు పాలన వస్తే మా కళ్యాణదుర్గంకి ఏదో ఒకటి తీసుకొని వచ్చి పథకాలు తెచ్చి మమ్మల్ని డెవలప్ చేస్తున్నాడు అన్నమాట. మాకు చాలా సంతోషంగా ఉంది. చంద్రబాబు నాయుడు పరిపాలన చేస్తే బాగుంటుందని మేము పక్క నమ్ముతున్నాం. ఇప్పుడు రాజధాని నిర్మాణం వల్ల ఎవరెవరికి మేలు జరుగుతుంది? సామాన్య ప్రజలందరికీ చంద్రబాబు నాయుడు పరిపాలన వల్ల సామాన్య ప్రజలకి, మధ్యతరగతి కుటుంబాలకి, బీద ప్రజలకి, ఖచ్చితంగా బీద ప్రజలకి అయితే మేలు జరుగుతుందని మేము విశ్వాసంగా నమ్ముతున్నాం. సార్ ఇప్పుడు వచ్చారు కదా, అమరావతి వచ్చారు. మోడీ గారు, చంద్రబాబు నాయుడు గారు ఈరోజు దాదాపు 58,000 కోట్ల రూపాయలకి పనులకి శంకుస్థాపన చేసి మా సంతోషమైంది. మేము కార్యకర్తలతో చంద్రబాబు ఇంకో తను గెలుచుకుంటాము, దాంట్లో ఏమి ఇబ్బంది లేదు. రాజధాని చేస్తాడు కూడా. మేము ఖచ్చితంగా ఇంకో తను గెలుచుకోవడం చంద్రబాబు మాకు చాలా సంతోషంగా ఉంది. ఆ పైపులు అవన్నీ చాలా సంతోషం. ఆడవాడి పైపు ఇంటి నుంచి ఆడ కళ్యాణ తాలూకు వరకు ఉన్నాయి. రాజధాని నుంచి కళ్యాణ తాలూకు ఎక్కడుంది అక్కడ వరకు కూడా పైపులు అది తుక్కుపడిపోయినాయి మన 5 ఏళ్ళ. కాబట్టి ఖచ్చితంగా మేము ఇంకా 5 ఏళ్ళు గెలుచుకుంటాము. మాకు ఆయనకి ఎక్కువ కష్టపడతాము మేము కార్యకర్తలు. మాకు చంద్రబాబు నాయుడు కావాలి. ఇప్పుడు మనం చూసినట్లయితే చంద్రబాబు నాయుడు గారు ఈ వయసులో కూడా ఆ విధంగా మన రాజధాని ఇంత వయసులో ఆయన గట్ల కష్టపడే వ్యక్తి ఎవరు లేరు. కాకపోతే ఆయన ఏమో దేవుడు కాబట్టి మాకు కార్యకర్తలకి కష్టపడతారు. చంద్రబాబు నాయుడు గారు రాజధాని పూర్తి చేస్తారు భావిస్తారు. ఖచ్చితంగా చేస్తారు సార్. ఏ విధంగా చేస్తారు మీరు? ఏ విధంగా లేదు. ఆయన ఏమో లాస్ట్కి ఎత్తుకొని వచ్చి వేరే రాష్ట్రాలకు ఎత్తుకొని వచ్చి ఖచ్చితంగా ఆయన చేస్తాడని మాకు నమ్మకం. ఓకే, జనాలు నియోజకవర్గం నుంచి వచ్చామండి. రావడానికి కొంచెం లేట్ అయిపోయింది. ట్రాఫిక్ అంతరాయం. అది మరి రాజధాని అమరావతి రాజధాని కళల సహకారం, చంద్రబాబు నాయుడు గారి కళల సహకారం. 75 ఏళ్ల వయసులో కూడా నవ యువకుడిలాగా ఎంతో కృషి చేస్తున్నారు. ఆయన కృషి, పట్టుదల, మోడీ గారి సంకల్పం మన దేశాన్ని తలదండ్రి రాజధానిగా ఈ అమరావతి అనేది ఆయన సంకల్పం. ఆ సంకల్పాన్ని నిర్వహించడానికి ఎప్పుడు ముందుంటారు. ఇప్పుడు దాదాపు 50,000 కోట్ల రూపాయలతో ఇప్పుడు కొత్త పనులు ఈరోజు శంకుస్థాపన జరిగింది. పక్కన రాష్ట్రంలోనే అప్పుల్లో ఉంది. చంద్రబాబు నాయుడు గారు అమరావతిని నిర్మాణం చేయగలని మీరు భావిస్తారా? తప్పకుండా. ఆయనకున్న మేధస్సు, అనుభవం, రాజకీయ పరిజ్ఞానం, ఇలాంటి మేధస్సు గల నాయకుడు ప్రపంచంలోనే ఈయన 3వ వాడ 4వ వాడు చంద్రబాబు నాయుడు గారు. ఆయన మేధస్సుకి, ఆయన తెలివితేటలకి అద్భుతంగా చేయగలరు. దానికి మోడీ గారి సహకారం కూడా పూర్తిగా ఉంటుంది. పవన్ కళ్యాణ్ గారు కూడా బాగా చక్కగా చేస్తారు. ఆయన డెవలప్మెంట్ చేస్తారు. మన చంద్రబాబు నాయుడు గారికి సహకారం అందిస్తారు. పేరేంటండి? మీరు ఎక్కడి నుంచి వచ్చారు? మీరు సభా ప్రాంగణానికి వెళ్ళారు. మీరు ఎట్లా ఉంది ఏర్పాట్లు? ఎలా ఉన్నాయి? ఏర్పాటు అయిన కూడా బ్రహ్మాండంగా ఉన్నాయి సార్. ప్రతి ఒక్కరు కూడా చంద్రబాబు గారు చేసే పని, మంచి పని దృష్టిలో పెట్టుకుని జనం బాగా తరలి వచ్చారు. ఈయనుంటేనే డెవలప్ అని చెప్పి కూడా ప్రజలందరూ కూడా ఎగబడి వచ్చారు. గత 5 ఏళ్ళుగా కొంత అరాచక పాలన జరిగింది. 32,000 ఎకరాలు రైతులు ఇస్తే కనీసం వాళ్ళకి 10 రూపాయలు వాళ్ళకి కనీసం ఇది కౌలు రైతులకు కనీసం కౌలు కూడా చేయలేదు 5 ఏళ్ళు కూడా. వాళ్ళు ఎలాంటి సహకారం కూడా చేయలేదు గత ప్రభుత్వంలో. ఇప్పుడు నారా చంద్రబాబు నాయుడు గారు ఎక్కిన అంటేనే మొన్న కంచెమాకు తొలగించి ఎమ్మండి మళ్ళీ అభివృద్ధి పనులు స్టార్ట్ చేశాడు. రాష్ట్రానికి ఏమైనా మేలు జరగాలంటే బాబు గారు ఇంకో 10 ఏళ్ల పాటు సీఎంగా ఉంటే మన రాష్ట్రం ముందుకెళ్ళచ్చు సార్. అది అంటే చంద్రబాబు నాయుడు విన్నరీ ఉన్న నాయకుడు అంటారు. ఈరోజు ఆయనతో పాటు మోడీ గారు వచ్చారు. దీని ఏ విధంగా చూస్తారు మీరు? డెఫినెట్ సార్. ఇప్పుడు ఈరోజు మోడీ గారు చెప్పారు కదా సార్, నేను సీఎంగా ఉన్నప్పుడు నేను సీఎంగా ఉన్నప్పుడు నాకంటే ముందే చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ఉన్నారు. నేను దగ్గరుండి చూశాను. అప్పుడు హైదరాబాద్ని ఎలా ముందు డెవలప్ చేయాలని చెప్పి చంద్రబాబు నాయుడు తిరిగారో నేను స్వతహాగా చూశాను. అదే తప్పని ఇప్పటికి కూడా చంద్రబాబు నాయుడు నాకు ఇప్పుడు కనపడుతుందని చెప్పి మోడీ గారు సాక్షాత్ ఇప్పుడు మనకు ముందు చెప్పుకున్నారు కదా సార్. అది ఇంతకన్నా నిదర్శనం మనం ఏం చెప్పలేదు చంద్రబాబు నాయుడు గురించి. ఆయన అంటే ఒక విజన్ 20 పార్టీస్ కల్లా దేశంలోనే #1 రాజధానిగా అమరావతి ఉంటుందనే దాంట్లో ఎలాంటి ఇబ్బంది లేదు సార్. డెఫినెట్గా అమరావతి అనేది ప్రపంచంలోనే ఒక రాజధాని నిలిచింది, అందులో ఖర్చు లేదు. ఇప్పుడు
వేరే వాళ్ళు కూడా ఉపాధి అవకాశాలు కల్పించే అవకాశం ఉందంటారు. ఉందా సార్? ఖచ్చితంగా డెఫినెట్గా చంద్రబాబు గారి నాయకత్వంలో ముందు రోజుల్లో అంటే ఇప్పుడు కాదు సార్, ఒక 15-10 ఇయర్స్లో రాజధాని కంప్లీట్ అయినాక ఇతర దేశాల వాళ్ళు కూడా వచ్చి మన రాష్ట్రంలో ఖచ్చితంగా జాబులు చేస్తారు. మీ పేరేంటండి? ఎక్కడి నుంచి వచ్చారు? ఎట్లపాటి నుంచి వచ్చారా? మీరు చంద్రబాబు నాయుడు మోడీ వచ్చారు కదా, మీరు ఎట్లా ఫీల్ అవుతారు? అంటే ఏర్పాట్లు ఎలా ఉన్నాయి, ఎలా వచ్చారు? చంద్రబాబు నాయుడు గారు మన రాజధానిని డెవలప్ చేస్తారు. చూసారు మీరు? ఎందుకని? ఎక్కడి నుంచి వచ్చారు మీరు? చాలా దూరం దగ్గర నుంచి వచ్చేసి మాకు లేట్ అయింది. లేట్ అయ్యి ట్రాఫిక్లో రాలేకపోయాను. వచ్చేసరికి వెళ్ళిపోయారు. అంటే బాగా ఫ్లోటింగ్ ఎక్కువ జనాలు బాగా వచ్చారు. అయినా మీరు ఇంటికి వెళ్ళిపోతారా లేకపోతే సభం చుట్టానికి వెళ్తున్నారా? సభం చుట్టానికి వెళ్తున్నాం. వెళ్ళాలి, చూడాలి. చూడాలనే వచ్చింది. ఎక్కడి నుంచి కొంతమంది వెళ్ళారు మంగళగిరి నుంచి. నేను కాదని తీసుకుని వస్తున్నాను డైరెక్ట్ పని చేసి వెళ్ళి వాళ్ళు సభని ఎట్లా చేశారు ఏంటంటే పోవాలనే పోవాలనే వెళ్తున్నాం. ఇప్పుడు రాబోయే సంవత్సరం పాటు దాదాపు 11 నెలల పరిపాలన ఎలా ఉంది చంద్రబాబు నాయుడు? అంటే ఏ విధంగా అంటే ఏ విధంగా పెన్షన్లు కానీ ఇవన్నీ ఎట్లా ఉన్నాయి? పెన్షన్లు బాగానే పంపుతుంది, బాగానే ఉంటుంది.